ఇక్కడ ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్టులు మరి అదేవిధంగా సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు రావడానికి కొంత టైం తీసుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే మనీ ఫ్లో ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తు అవసరాల కోసం కొందాము అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత, ఎంత డబ్బులైనా పెట్టి కొనగలం అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీస్. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎంతైనా పెట్టి కొనుక్కుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయటంలో లేటుగా ఉన్నారు, కొంచెం వెనకంజలో ఉన్నారు కాబట్టి, వెనక్గా ఉన్నారు కాబట్టి ఆ భూమ్ క్రియేట్ అవ్వదు. అక్కడ ఉన్నా లేకపోయినా రేటు ఈ భూమ్ క్రియేట్ అయ్యేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారని భూమ్ క్రియేట్ అయింది. అటువంటి భూమి లేదు, న్యాచురల్గా ఉండే రేట్లు ఉన్నాయి. కొంచెం మాకేంటంటే కొంతమంది రైతులందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో మేమంతా ఒత్తిడికి గురైపోయాం కదా, బాగా నష్టపోయాం కదా ఆర్థికంగా, టైం మరి ముఖ్యంగా సమయాన్ని కోల్పోయాం కదా, ఇన్ని సంవత్సరాలు అభివృద్ధిని కోల్పోయాం కదా, ఈ ఒక్క 5 సంవత్సరాల అభివృద్ధిని కోల్పోవటం అంటే 15 సంవత్సరాల భవిష్యత్తుని కోల్పోవటం అనే ఆలోచన ధోరణితో మేము ఉండటం వల్ల మాకు కొంచెం బ్రీతింగ్ పీరియడ్ అంటే మాకు ఒక 2 సంవత్సరాల సమయం ఇచ్చి ఈ పూలింగ్ అనేది చేస్తే బాగుండేదేమో అనే ఆలోచనలో సంవత్సరం అంటే సుమారు ఒక 6-7 నెలల క్రితం ప్రకటించినప్పుడు మా ప్రాంతం రైతుల యొక్క మనోభావాలు ఆ రోజు గరిష్టంగా అలా ఉన్నాయి. అంటే ఆ రోజు ప్రకటించకుండా ఈ టైం ఇచ్చి ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ప్రకటించినట్టయితే మాకు కొంత బ్రీతింగ్ పీరియడ్ దొరికేది. ఆ బ్రీతింగ్ పీరియడ్ దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం కమ్యూనికేషన్ గ్యాప్ మూలాన. కాకపోతే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి కొత్తగా తీసుకునే ఈ 7-8 ఊళ్ళ మీద వ్యతిరేకత లేదు, తీసుకునే ల్యాండ్ పూలింగ్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ఒకటి కొంతమందికి తెలియక అపోహల మూలాన కానివ్వండి, కమ్యూనికేషన్ గ్యాప్ మూలాన కానివ్వండి, కొంచెం భవిష్యత్తుని ఆలోచించే విధానంలో లోపం వల్ల కానివ్వండి, అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వారి చుట్టూ యూట్యూబర్స్ అను లేకపోతే సోషల్ మీడియా వాళ్ళను కాకపోతే కావాలని వెళ్ళి వాళ్ళని గిచ్చో ఇది మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి అపోహలు నమ్మద్దు, మా ప్రాంత రైతులు నమ్మద్దు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మన తెలుగువారు కూడా ఎవరు నమ్మద్దని చెప్పి వారు చక్కగా క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉంటారు, వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అంతేగాని తెలియకుండా యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.